Good evening, my dear students. Appearing for JO examination on 25th March 2018. ఇప్పుడు మనం 7వ వీడియోలోకి ఎంటర్ అయ్యాం. 7వ వీడియోలో మీకు 31 క్వశ్చన్ నుంచి 35 నెంబర్ వరకు మీకు వీడియో ఆన్సర్స్ వస్తాయి. కాబట్టి ఏంటంటే నేను మరీ చెప్పేది ఏంటంటే మీకు ప్రతి ఆన్సర్ని అబ్జర్వ్ చేయండి. మీకు ఏదో అర్థం కాని స్టేజ్లో ఉంటే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే దానికి నేను తగిన ఆన్సర్ని నేను మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే కాముగా ఇప్పుడు చదువుకుంటా పోయినంత మాత్రాన ఉపయోగం లేదు. ఎందుకంటే చదువుకుంటా పోవడం వల్ల బట్టి పట్టాల్సిన పరిస్థితి వస్తుంది. బట్టి పట్టడం వల్ల పరిస్థితి ఏంటంటే కొత్తగా ఏదన్నా కనుక నా ఐటమ్ ఏదైనా చేంజ్ చేసి ఇస్తే మళ్ళీ మీరు ఆన్సర్ చేయడంలో ఇబ్బంది పడతారు. కాబట్టి ఏంటంటే అర్థం చేసుకునే పరిస్థితి కనుక ఉన్నట్టయితే యూ నీడ్ నాట్ మేక్ ఎ రివిజన్ వైల్ గోయింగ్ ఫర్ ఎగ్జామినేషన్ ఆన్ దట్ డే. ఎందుకంటే నేను మరీ చెప్పేది ఎందుకంటే నేను వీడియో ఆన్సర్స్ ఎందుకు కన్ఫర్మేషన్ ఆన్సర్స్ ఎందుకు ఇస్తున్నానంటే మీ మైండ్లో ఇది స్టోర్ కావాలనే ఉద్దేశంతో. లేకపోతే సింపుల్ మీకు నోట్స్ ఇస్తే నోట్స్ చదువుకుంటూ పోతారు. నా నోట్స్తో పాటు ఇంకో 10 నోట్స్ల దగ్గర పెట్టుకుంటారు. ఇక దీని మీదనే బాగా సాధన చేయాల్సి వస్తుంది. కానీ రేపొద్దున ఎగ్జామినేషన్ అయిన తర్వాత ఒక్కటి కూడా మీకు గుర్తుండే అవకాశం లేదు. దీన్ని మీరు అవగాహన చేసుకున్నట్టయితే ఈ ఎగ్జామ్ అనే క్వశ్చన్ కాదు, ఎటువంటి ఎగ్జామినేషన్కైనా అకౌంట్స్ రిలేటెడ్ ఎగ్జామినేషన్లో ఈజీగా మీరు ఎటువంటి క్వశ్చన్ మల్టిపుల్ ఆన్సర్ వచ్చినా కూడా మీరు ఆన్సర్ చేయగలన సత్తా మీకు అందించాలనే సదుద్దేశంతో నేను ఈ శ్రమ తీసుకుంటున్నాను. సో మనం క్వశ్చన్లోకి వద్దాం. అండర్ విచ్ డిప్రిసియేషన్ మెథడ్ ది అమౌంట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఎక్స్పెన్సెస్ రిమైన్ సేమ్ త్రూఅవుట్ ది లైఫ్ టైమ్ ఆఫ్ ది అసెట్. అంటే ఒక అసెట్ మీద డిప్రిసియేషన్ అంటే డిప్రిసియేషన్ ఎందుకు చేస్తామంటే మనకి ఎక్స్పెన్సెస్ ఎక్స్పెండిచర్ రెండు వాటికి కూడా అవుట్ఫ్లో ఆఫ్ అమౌంట్ ఉంటుంది. మీకు మీరు అసెట్ కొన్నా కూడా డబ్బులు బయటికి వెళ్ళిపోతాయి. తర్వాత ఎక్స్పెన్సెస్ ఏదన్నా నీ రెవెన్యూ జనరేషన్ కోసం ఎక్స్పెన్సెస్ చేసినా కూడా డబ్బులు బయట అవుట్ఫ్లో ఆఫ్ మనీ రెండాట్లు ఒకటే. కానీ ఎక్స్పెన్సెస్ విషయంలో వచ్చినప్పటికీ ఇమ్మీడియట్గా అదే అకౌంటింగ్ పీరియడ్లో తీసుకుంటాం. దాని రిజల్ట్ అక్కడతోటి ఎక్స్పైర్ అయిపోద్ది. కానీ ఎక్స్పెండిచర్ వచ్చేటప్పటికి ఎక్స్పెండిచర్ ఆల్సో విల్ ఎక్స్పైర్ ఇన్ సమ్ ఇన్స్టాల్మెంట్స్. సో ఇక్కడ డిప్రిషియేషన్ మెథడ్ అంటే తరుగుదలకు ఇంకొక రకమైన అర్థం ఏంటంటే అలొకేషన్ ఆఫ్ ఎక్స్పెండిచర్ మేడ్ ఆన్ ఎన్ అసెట్ టు ది రెవెన్యూ అకౌంట్. ఎందుకంటే మీకు ఒక 10 సంవత్సరాలు దాని లైఫ్ టైం ఉందంటే 10 సంవత్సరాల లోపు జీరో కావాలి. అది అంటే ఈ అసెట్ యొక్క ఎక్స్పెండిచర్ లాస్గా మనం క్లెయిమ్. ఇది ఇక్కడ క్యాష్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఇది దిస్ ఈజ్ అన్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ. అంటే మనం అక్కడ ఖర్చు పెట్టిన డబ్బులు ఈ 10 సంవత్సరాల్లో మనం వాపస్ తీసుకుంటాము. ఆ డబ్బులకు ఇంకొంచెం కలిపితే మనకు కొత్త మెషినరీ వస్తుంది. ఉద్దేశం అది అసలు. సో దిస్ లాస్ విల్ బి అలౌడ్ బై ది ఇన్కమ్ ట్యాక్స్ సిస్టమ్. కాబట్టి ఏంటంటే దీంట్లో రకరకాల మెథడ్స్ ఉన్నాయి. స్ట్రైట్ లైన్ మెథడ్ అంటే ఎప్పుడు ఒకే రకంగా ఉంటాయి. అంటే సపోజ్ 10 years లైఫ్ టైం ఉందనుకోండి, అంటే ఇది టోటల్ కాస్ట్ ఆఫ్ ది మిషనరీ డివైడెడ్ బై 10. అంటే ఎవ్రీ ఇయర్ మీకు 1,00,000 రూపాయలు ఉందనుకోండి, ఎవ్రీ ఇయర్ 10,000 ఎప్పుడు ఈక్వల్గానే ఉంటుంది డిప్రిసియేషన్. లేకపోతే రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్. రెడ్యూసింగ్ బ్యాలెన్స్ WDV అంటారు, రిటర్న్ డౌన్ వాల్యూ. అంటే ఒక 10%, 15% డిప్రిసియేషన్ ఉంటే మొత్తం మీద ఫస్ట్ ఒక 1,00,000 రూపాయల వాల్యూ ఉందనుకోండి, 15% క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే 15,000 అవుతుంది. అంటే 1,00,000 రూపాయల నుంచి 15,000 తీస్తే 85. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎసెట్ యొక్క వాల్యూ 85,000 ఉంటుంది. 85,000 మీద 15%. అట్లా కంప్లీట్ మీకు రిటర్న్ డౌన్ వాల్యూ మెషినరీ విల్ కమ్ డౌన్. దాని మీదనే పర్సంటేజ్ వేయాలి తప్ప 15,000 మొదట్లో ఉన్నది ఎండవాకు 15,000 ఉండదు. సో డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్ మెథడ్, మెషిన్ అవర్స్ మెథడ్, రకరకాల మెథడ్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ మనం అడిగిన క్వశ్చన్ ఏంటి, రిమైన్స్ ది సేమ్ త్రూ అవుట్ ది లైఫ్ ఆఫ్ ది అసెట్. అంటే స్ట్రైట్ లైన్ మెథడ్ వల్లనే మనకి ఈ మెథడ్ వల్లే మనకి పనికి వస్తుంది. తర్వాత 32 వచ్చేప్పటికి ద ఎక్స్పెన్సెస్ దట్ హ్యావ్ ఫాలెన్ డ్యూ పర్ పేమెంట్ బట్ నాట్ పెయిడ్ ఆర్. అంటే ఇప్పుడు చూడండి కొన్ని ఎక్స్పెన్సెస్, ఇప్పుడు శాలరీస్ కానివ్వండి, రెంట్ కానివ్వండి, ఇంట్రెస్ట్లు కానివ్వండి, మీకు ఏంటంటే
మీకు 31st మార్చి నాడు శాలరీస్ మరి 10th నాడో 5th నాడో ఇస్తూ ఉంటాం ఆర్గనైజేషన్స్లో. కానీ 31st మన మంత్ ఎండింగ్ నాడు మీరు శాలరీస్ ఇవ్వాల్సినట్టు వేసుకోవాలి. సో శాలరీస్ విల్ బి టేకన్ టు ద రెవెన్యూ ఎక్స్పెండిచర్ అకౌంట్ అండ్ ద పేమెంట్, the salaries are not paid, it is to be paid, it is yet to be paid. Kabatti that will be taken under the liabilities side, that is outstanding expenses పేరున liabilities లోకి వెళ్ళిపోతాయి. అంటే పేమెంట్ చేస్తేనేమో క్యాష్ విల్ గో అవుట్. ఇక్కడ మనం ఎక్స్పెండిచర్ అయితే బుక్ అవుతుంది కానీ క్యాష్ ఎఫెక్ట్ ఇప్పుడు ఉండదు. తర్వాత నెక్స్ట్ మంత్లో మనం ఎప్పుడైతే ఇచ్చామో అప్పుడు, అంటే కొంతమంది అంటే ఎవ్రీ మంత్ 10th-కో 5th-కో ఇస్తారు. కొంతమంది ఇబ్బందికరం ఉంటే 2 నెలల శాలరీస్ ఒకటేసారి పడిపోవచ్చు. కాబట్టి ఏంటంటే ఇచ్చినప్పుడు రాసుకోవడం కంటే ఇవ్వాలి అని రాసుకోవడం వల్ల ఏంటంటే ఎక్స్పెండిచర్ సైడ్ అంటే వీ కెన్ డిరైవ్ ఎ ట్రూ రిజల్ట్ ఆఫ్ ది బిజినెస్. నిజమైన రిజల్ట్. అసలు మనం ఇవాళ వ్యాపారం చేస్తున్నాం, శాలరీస్ ఇవ్వక తప్పదు, రెంట్ ఇవ్వక తప్పదు, ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ ఇవ్వక తప్పదు. ఇవన్నీ పేమెంట్ అప్పుడు తీసుకుంటే ఏమవుతుందంటే మనకి పీరియడ్ డిఫరెన్స్ వస్తుంది, అమౌంట్ డిఫరెన్స్ వస్తుంది. కాబట్టి మీకు ఈ మెథడ్ అక్రూవల్ మెథడ్ ఆఫ్ సిస్టమ్ అంటారు దీన్ని. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఈజ్ ది రైట్ ఆన్సర్ హియర్. తర్వాత నెక్స్ట్ 33 అకౌంటింగ్ ఈక్వేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ డ్యూయల్ ఆస్పెక్ట్. డ్యూయల్ ఆస్పెక్ట్ అంటే డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటాం దాన్ని. డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఎవ్రీ ఆస్పెక్ట్ యాజ్ 2-fold ఎఫెక్ట్. అంటే పర్సనల్ అకౌంట్లోకి వచ్చినప్పటికి రిసీవర్ గివర్ ఉంటాడు, రియల్ అకౌంట్లోకి వచ్చినప్పటికి ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఆఫ్ ఎసెట్ ఉంటుంది, తర్వాత వచ్చేప్పటికి నామినల్ అకౌంట్లో వచ్చేటప్పటికి ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ ఉంటాయి. ఫర్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ విల్ హ్యావ్ 2-fold ఎఫెక్ట్. ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆర్ 2-fold ఎఫెక్ట్. కాబట్టి మీకు డ్యూయల్ ఆస్పెక్ట్ అన్నా డబుల్ ఎంట్రీ సిస్టమ్ అన్నా కూడా మీకు మీన్స్ ది సేమ్. తర్వాత కంపెనీస్ ప్రాఫిట్ డివైడెడ్ అమాంగ్ షేర్ హోల్డర్స్ ఈజ్ డివిడెండ్. ఇప్పుడు చూడండి గమ్మత్ ఏముంటుందంటే మీకు ప్రొప్రైటరీ కన్సర్న్లో సూన్ ఆఫ్టర్ ది క్లోజర్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ the end result, whether it is loss or profit, will be transferred to the capital account automatically. అంటే మీకు ఉన్న ప్రాఫిట్ని ఆటోమేటికల్గా క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. పార్ట్నర్స్లో కూడా ఆటోమేటికల్లీ అకార్డింగ్ టు ది షేరింగ్ రేషియోస్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ది క్యాపిటల్స్ రెస్పెక్ట్ టు క్యాపిటల్ అకౌంట్స్. బట్ కంపెనీస్లో ఎలా ఉంటుందంటే మీకు ఇక్కడ షేరింగ్ రేషియో అనేది ఫిక్స్ కాదండి. ఇక్కడ ఇప్పుడు ప్రొప్రైటరీ కన్సర్న్ అయితే 100% అయిందే. పార్ట్నర్షిప్లో ఏంటంటే అకార్డింగ్ టు ది షేర్స్ ఫిక్స్డ్ అట్ ది టైమ్ ఆఫ్ ఎంటరింగ్ ఇన్ టు ది పార్ట్నర్షిప్. 25 అందరు ఈక్వల్ పార్ట్నర్స్ అవ్వగల 30-20 అలా ఉన్నాయా అనేది ఇట్ డిపెండ్స్ అపాన్ ది షేరింగ్ రేషియో ఫిక్స్డ్ త్రూ ఎన్ ఇన్స్ట్రుమెంట్ దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ పార్ట్నర్షిప్ డీడ్. కానీ కంపెనీస్లో ఎలా ఉంటుందంటే మీకు మీ దగ్గర ఉంటే మీకు వచ్చే డివిడెండ్ వేరు. డివిడెండ్ ఈజ్ నథింగ్ బట్ షేర్ ఆఫ్ ప్రాఫిట్. ఇంకొక అతనికి 500 షేర్లు ఉంటే అతనికి వచ్చే ప్రాఫిట్ ఏది కాదు. అంటే ఇవాళ 500 ఉన్నాయి, నెక్స్ట్ ఇయర్ ఇంకొక 500 కొనుక్కుంటే 1000 షేర్లు అవుతుంది. అంటే నెక్స్ట్ ఇయర్ వచ్చే ప్రాఫిట్ ఈజ్ డిఫరెంట్. సో కంపెనీస్ ప్రాఫిట్ డివైడెడ్ అమాంగ్ షేర్ హోల్డర్స్ ఈజ్ డివిడెండ్. దాని తర్వాత లాస్ట్ క్వశ్చన్, కరెంట్ అసెట్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్. క్యాపిటల్ అంటే మీకు తెలుసు, ఇన్వెస్ట్మెంట్ మేడ్ బై ఎ పర్సన్ టు ఎర్న్ మనీ విత్ దట్. As they view to earn money, the investment will be made by a person or persons. కానీ తర్వాత ఏంటంటే వర్కింగ్ క్యాపిటల్ ఈజ్ నథింగ్ బట్ కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ ఈజ్ ద వర్కింగ్ క్యాపిటల్ అన్నారా. కరెంట్ అసెట్స్ అంటే ద అసెట్స్ విత్ ఇన్ ద అకౌంటింగ్ పీరియడ్ అండ్ ద కరెంట్ లయబిలిటీస్ ఆల్సో ద లయబిలిటీస్ విత్ ఇన్ ది అకౌంటింగ్ పీరియడ్. దట్ మైనస్ దిస్ విల్ బి ద వర్కింగ్ క్యాపిటల్. అంటే మన చేతిలో ఏముంది అంటే మనకి రావాల్సింది ఏంటి, మనకి దగ్గర నుంచి పోవాల్సింది ఏంటి, రావాల్సింది మైనస్ పోవాల్సింది ఇస్తే వర్కింగ్ క్యాపిటల్. ఇక్కడ గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ అనేది ఇక్కడ మార్కింగ్ చేసాం. ఎందుకు మార్కింగ్ చేసామంటే ఇప్పుడు ఓన్లీ అసెట్స్, కరెంట్ అసెట్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ అంటే అసెట్స్లోంచి కరెంట్ లయబిలిటీస్ ఇక్కడ ఏమండి తీయలేదు కాబట్టి మొత్తం అంతా గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ అవుతుంది. తీసేసినప్పుడు ఏమవుతుంది, సింపుల్గా గ్రాస్ అనే పదం పోతుంది, వర్కింగ్ క్యాపిటల్ అనేది మీకు కనిపిస్తుంది. కాబట్టి ఏంటంటే ఈ విధంగా మీరు అర్థం చేసుకోవచ్చు. తర్వాత మీరు ఇప్పుడు ఈ క్వశ్చన్స్ అన్నీ నిశ్చితంగా పరిశీలించండి, డౌట్స్ని మీరు ఎక్స్ప్రెస్ చేసి ప్రయత్నం చేయండి. మీరు ఇంకా క్లారిటీ సంపాదించుకుంటారని ఆశిస్తూ నేను ఈ వీడియో